శ్రీమద్ భాగవతం పక్షంలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. 5వ స్కందం 9వ అధ్యాయం, జడభరతుని దివ్య చరితము. ఓకే, సో జడభరతుని గురించి ఇప్పుడు తెలుసుకుంటాము. మనం ఇప్పటివరకు చూసాము. ఫస్ట్ భరత మహారాజు ఎలా అన్నీ వదిలేసి ఆయన పులాశ్రమంకి వెళ్ళేసి అక్కడ మళ్ళీ జింక పట్ల ఆసక్తి అయిపోయి జింకను తలుచుకుంటూ చనిపోయి మళ్ళీ నెక్స్ట్ జన్మలో జింకగా జన్మించి, కానీ ఆ జన్మలో కూడా పూర్వపు జన్మ విషయాలని గుర్తుంచుకొని తద్వారా మళ్ళీ భగవంతుడిని తలుచుకుంటూ మృత్యు చెందడం ద్వారా ఆయన నెక్స్ట్ జన్మానికి మళ్ళీ బ్రాహ్మణ పరివారంలో లభిస్తుంది. సో అదే జడభరతుని యొక్క చరిత్రకు ముందు జరిగిందంతా. సో ఈరోజు మరి జడభరతుడు ఆయన చేసిన లీలల గురించి మనం చర్చించుకుందామంట. సో మంగళాచరణ చేసుకుని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మొదటి శ్లోకం నుంచి మనము చర్చించుకుందామంట. 5వ స్కందం 9వ అధ్యాయం. సో ఇందులో కూడా శ్లోకాలు ప్రోజ్ ఫార్మాట్లోనే ఉన్నాయి. సో మనము డైరెక్ట్గా ట్రాన్స్లేషన్ అంటే అనువాదం మరియు తాత్పర్యం చర్చించుకుందామంట. సో శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు భరత మహారాజు యొక్క కథను చెప్తున్నాడు. ఓ రాజా, ఈ విధముగా జింక శరీరాన్ని వదిలేసిన తర్వాత భరత మహారాజు ఇప్పుడు మరి ఒక జన్మ ఎత్తాడు, ఒక మంచి శుద్ధమైన బ్రాహ్మణుల యొక్క పరివారంలో. సో అంగీర వంశానికి చెందిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ అంగీర వంశంలో ఉన్న ఒక బ్రాహ్మణుడికి అన్ని మంచి బ్రాహ్మణ లక్షణాలు ఉండేవి. ఆయన మనస్సు ఇంద్రియాలని బాగా నిగ్రహించుకొని అన్ని వేదశాస్త్రాలని అన్ని బాగా చదివేశారు. ఇంకా దాన ధర్మాలు చేయడంలో కూడా ఆయన ఎంతో నిపుణుడు. ఇంకా ఆయన ఎంతో సంతుష్టితో, ఎంతో మంచి వ్యవహారం, ఆయన ఎంతో మంచి లక్షణాలు ఆయనకు అన్నీ ఉన్నాయి. ఆయన చాలా మంచి పండితుడు, ఇంకా ఎవరి పట్ల అసూయ పడడు. సో అతనికి ఆత్మ సాక్షాత్కారం గురించి కూడా జ్ఞానం ఉంది, తెలుసు.
ఇంకా ఆయన భగవంతుడికి భక్తి కూడా చేసుకుంటాడు. ఈ విధంగా ఆయనకి మంచిగా అన్ని పర్ఫెక్ట్ మంచి బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయి. అటువంటి తండ్రికి జన్మించాడు అనమాట. సో అతనికి ముఖ్యంగా 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య నుంచి ఆయనకి 9 మంది మంచి పుత్రులు లభించారు, యోగ్యమైన పుత్రులు. ఇంకా 2వ భార్య నుంచి 2 కవలలు పుట్టారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అంటే అన్న చెల్లి అనుకోండి. అందులో ఎవరైతే మగబిడ్డ ఉండేనో ఆయన ఎవరంటే ఈ భరత మహారాజే, భగవంతుడి యొక్క మహాభాగవద్భక్తుడు. ఇదన్నమాట జింక శరీరాన్ని వదిలేసిన తర్వాత భరత మహారాజు లభించిన శరీరం. సో భరత మహారాజు మహాభక్తుడు. సో అందుకనే మనము చూస్తున్నాం, ఆయన చరిత్రను చర్చించుకుంటున్నాం, ఆయన జీవితం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాము. ఆయన ఒక చిన్న తప్పిదం చేసినందు కారణంగా ఆయన మళ్ళీ 3 జన్మలు ఎత్తాల్సి వచ్చింది, ఆయన ఈ యొక్క మనిషి జన్మని సార్థకం చేసుకోవడానికి. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అలాంటి మిస్టేక్, తప్పు మనం ఎప్పుడు చేయకూడదు. అలాగనేసి భయపడకూడదు. మనం ఎంత భక్తి చేసుకున్నా అది ఎప్పుడు లాస్ అవ్వదు. దానికి ఉదాహరణ భరత్ మహారాజు. అతను తప్పు చేసినా కానీ, అలా మళ్ళీ భౌతిక ఆసక్తికి లొంగిపోయి పతనమైపోయినా కానీ, ఆయన పూర్వపు చేసుకున్న భక్తి కారణంగా అతను ఈరోజు మళ్ళీ, అంటే ఈ 3వ జన్మలో మళ్ళీ అతనికి మంచి జన్మ లభించింది, మంచి బ్రాహ్మణుల పరివారంలో. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడుగా, దానికి ఇదే సాక్ష్యం. శుచీనాం శ్రీమతాం గేహే. సో మంచి శుచి అంటే మంచి పరివారం, అంటే శుచి అంటే స్వచ్ఛత, శుభ్రంగా శుద్ధతతో ఉండేవాళ్ళు, అంటే బ్రాహ్మణుల యొక్క పరివారంలో. శ్రీమతే గేహే అంటే మంచి ధనికుల పరివారంలో. ఇలా జన్మించే అవకాశం లభించింది ఎవరికి అంటే వాళ్ళు ఎవరైతే పూర్వపు జన్మలో ఏదో కొంచెం భక్తి లేకపోతే మంచి పుణ్యం చేసుకున్నారో వాళ్ళకే లభిస్తుంది. సో ఇలాంటి మంచి జన్మ లభించింది ఇప్పుడు మన భరత మహారాజుకి. ఇంకా ముఖ్యంగా ఎవరైతే బాగా భక్తి చేసుకుంటారో వాళ్ళే ఇలా బ్రాహ్మణ పరివారంలో బాగా భక్తి చేసుకొని ఏదో మిస్టేక్ వల్ల చేయలేకపోయారు, అలాంటి వాళ్ళకి బ్రాహ్మణ పరివారంలో, మంచి బ్రాహ్మణుల యొక్క పరివారంలో జన్మిస్తారంటే ఎవరు మంచి బ్రాహ్మణులు అనేది ఇక్కడ మనం చూసాం. తన తండ్రి అంగీర వంశంలో పుట్టిన వ్యక్తి బ్రాహ్మణుడి అన్ని మంచి లక్షణాలున్న అటువంటి బ్రాహ్మణ తండ్రికి బ్రాహ్మణ పరివారంలో జడభరతుడు జన్మించాడు. సో మనకి భగవద్గీతలో అన్ని శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని సిద్ధాంతం అంతా ఉంది భగవద్గీతలో. ఎవరు కొంతమందికి డౌట్ ఉంటుంది, ఆల్రెడీ మాకు భగవద్గీత చదివాం కదా మళ్ళీ ఎందుకు భాగవతం చదవడం అంటే, భాగవతంలో మీకు ఇంకా అడ్వాన్స్ లెవెల్ విషయాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా భగవద్గీతలో చెప్పిన ప్రతి శ్లోకానికి మీకు ఇక్కడ మంచి మంచి ఉదాహరణలు ఉంటాయి దాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ శ్లోకాన్ని రుజువు చేయడానికి. ఇప్పుడు ఈ శ్లోకం ఉంది కదా, శుచీనాం శ్రీమతాం గేహే. అప్పుడు అర్జునుడు ఎప్పుడైతే కృష్ణుడు అడుగుతాడో, ఎవరైతే ఏ యోగ సాధన చేసుకునేటప్పుడు ఒకవేళ ఏదో కారణంగా పతనమైపోతే మరి వాళ్ళ గతి ఏంటి? అప్పుడు కృష్ణుడు అంటాడు, వారికి ఏమీ లాస్ లేదు, పతనమైపోతే మళ్ళీ ఇంకో జన్మెత్తుతారు కానీ మంచి జన్మ లభిస్తుంది వాళ్ళకి. సో అందుకే వాడు చేసుకున్న భక్తి ఎప్పుడు కూడా లాస్ అవ్వదన్నమాట. మళ్ళీ అతనికి భరత్ మహారాజ్కి ఇక్కడ జన్మ లభించింది. ఇవన్నీ కూడా మీరు చూస్తే భగవద్గీతలో చెప్పిన ప్రిన్సిపల్స్ అన్నీ కూడా, తత్వాలన్నీ కూడా, సిద్ధాంతం అంతా కూడా ఇక్కడ మనకు భాగవతంలో వివిధ భక్తులు, భగవంతుడి లీలలు, చరిత్రల ద్వారా మనకు అన్నీ ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో విషయాలు కూడా మనం నేర్చుకుంటాం. ఎలా భగవంతుడికి శరణాగతం అవ్వాలి, భగవంతుడు చెప్పాడు నాకు శరణాగతులు అవ్వండి అని, ఎలా అవ్వాలి, అది ఎలా చేయాలి అని అన్ని విషయాలు కూడా భక్తుల యొక్క జీవిత చరిత్రల నుంచి మనం నేర్చుకుంటాం. సో ఇక్కడ భరత్ మహారాజ్ నుంచి మనము ఈ విషయాలు నేర్చుకుంటున్నాం, ఎలా మనం మృత్యు సమయంలో దేని గురించి చింతిస్తామో అదే నెక్స్ట్ జన్మలో అవుతామని. సో ఆయన జింక గురించి ఆలోచించుకుంటూ చనిపోయాడు. ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం. సో భగవద్గీతలో చెప్పినట్టుగానే మీరు ఇక్కడ చూస్తున్నారు భరత్ మహారాజ్ యొక్క జీవన చరిత్ర, అదొక నిదర్శనం అన్నమాట. సో ఇప్పుడు మరి జడభరతుడు, ఆయన జడభరత్ అని ఎందుకు అన్నారు కూడా చూద్దామంట. ఇంకా ఆయన ఎలా ఆయన జీవన వ్యాపన చేసి మరి ఈ జన్మలో ఆయన సార్థకం చేసుకుంటాడు, మరి ఎలా చేసుకున్నాడు, ఏం చేశాడు అనే విషయం మనం చర్చించుకున్నాము. సో ఇప్పుడు భగవంతుడి కృప ద్వారా భరతుడు ఇప్పుడు తన పూర్వపు 2 జన్మల్ని కూడా ఫుల్గా గుర్తుంచుకున్నాడు. అంటే ఆయనకు తెలుసు, ఫస్ట్ నేను భరత మహారాజుగా పుట్టాను, తర్వాత ఒక మిస్టేక్ చేశాను, అందుకారణంగా మళ్ళీ జింక శరీరం లభించింది, ఇప్పుడు మళ్ళీ నాకు ఇంకో ఛాన్స్ దొరికింది అని ఆయనకు బాగా అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన బ్రాహ్మణుడి శరీరం దొరికిన, బ్రాహ్మణ పరివారంలో జన్మించినా కానీ ఆయనకు ఇప్పుడు చాలా భయం అనమాట. ఈసారి ఎలాగైనా సరే
ఏ తప్పు చేయకూడదు, ఎవ్వరి పట్ల ఆసక్తిని ఇవ్వకూడదు. బంధువులు కానీ, మిత్రులు కానీ, పరివారం పట్ల కానీ, ఎవరైతే భక్తులు కాదో వాళ్ళతో పాటు నేను అస్సలు సాంగత్యం చేయను. ఇంకా ఈ విధంగా అతను ఎంతో ఇప్పుడు మళ్ళీ పతనం కాకూడదని ఎంతో జాగ్రత్త పడతాడు. ఎంత జాగ్రత్త పడతాడంటే ఇంకా పబ్లిక్ నన్ను ఏమని అనుకోండి, నన్ను పిచ్చోడిని అనుకోనివ్వండి, పిచ్చివాడిని అనుకోనివ్వండి, లేకపోతే నేను గుడ్డివాడిని, లేకపోతే నాకు వినపడదు, చెవిటివాడిని, మూగవాడిని ఏమని అనుకోండి, నాకు తెలివి లేదు, బుద్ధి లేని వ్యక్తిని అనుకున్నా, మూర్ఖుడిని అనుకున్నా నాకు ఏం పర్వాలేదు. నేను మాత్రం ఎవరితో సంబంధం పెట్టుకోదలుచుకోలేదు. నేను ఎప్పుడు లోపల భగవంతుడిని అలా ధ్యానం చేసుకుంటూనే ఉంటాను. ఇలా భగవంతుడిని ధ్యానం చేసుకుంటూనే ఈ జీవితం గడిపి నేను చనిపోతాను. సో అందుకనే అలా వ్యవహరించడం ద్వారా ఆయన అనుకున్నాడు, నేను ఇలా వ్యవహరిస్తే అప్పుడు ఎవరు నాతో పెద్దగా మాట్లాడరు, నన్ను పెద్దగా పట్టించుకోరు, నాతో పెద్దగా సంబంధం స్థాపించుకోవడానికి ప్రయత్నించారు. ఎవరైనా ఇలాంటి వాడు ఉంటే, పిచ్చోడులాగా ఉంటే వాడితో ఎవరు మాట్లాడరు కదా, మూర్ఖుడు ఉంటే అలాంటి వ్యక్తితోని. ఈ విధంగా అతను అసత్సంగం నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించాడు. ఈ విధంగా అతను అసత్సంగం నుంచి దూరంగా ఉన్నాడు కూడా. లోపల ఆయన సంపూర్ణంగా భగవంతుడి గురించి చింతించుకుంటూ, భగవంతుడి గుణగానం చేస్తూ, స్మరించుకుంటూ, ఎందుకంటే దీని ద్వారానే ఒక వ్యక్తి భౌతిక బంధనాన్ని నుంచి ముక్తుడు కాగలడు. ఆ విషయాన్ని ఇప్పుడు బాగా గ్రహించి సాక్షాత్కారమైన వ్యక్తి భరత మహారాజు. సో ఈ విధంగా అతను అన్ని రకాల అభక్తులు, నాస్తికుల నుంచి ఆయన తన్ను తాను ఈ విధంగా రక్షించుకున్నాడు. సో ఈ విధంగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇప్పుడు మనమందరం బందీ అయిపోయాం. ఎలాగైనా సరే ఈ కర్మ బంధనం నుంచి, ఈ జన్మ మృత్యు చక్రం నుంచి మనం బయటపడాలి. మనం చేసుకున్న కర్మల అనుసారంగా, మనం చేసిన కార్యాల అనుసారంగా, మనం ఏ గుణాల్లో ప్రవర్తించామో దాని అనుసారంగా కారణం గుణ సంగస్య సద్యోని జన్మషు, రకరకాల అవతారాలు రకరకాల శరీరాలు మనకు లభిస్తాయి. అవునా? సో 84 లక్షల శరీరాల్లో మనం చేసుకున్న కర్మలు బట్టి మనకి శరీరం లభిస్తుంది. చూసేవాళ్ళు భగవంతుడు చూస్తున్నాడు, దైవం చూస్తుంది. కర్మణ దైవనేత్రేనా. సో మరి ఈ కర్మబంధనం నుంచి బయటపడడానికి ఒకటే మార్గం భక్తి. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైత్యాన్ బ్రహ్మభూయాయ కల్పతే. సో అందుకనే మనము ఈ విధంగా సంపూర్ణంగా భౌతిక గుణాల నుంచి అతీతంగా ఉండాలి అంటే మనం ఎల్లప్పుడూ భక్తి చేసుకుంటూ ఉండాలి. నవవిధ భక్తి, శ్రవణం, కీర్తనం, విష్ణు, దీన్ని మొదలు పెట్టుకోండి. అంటే మొదటిది ఫస్ట్ మనం శ్రవణం, కీర్తనం, ఇదన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అనమాట, ముఖ్యమైన అంగాలు. ఆ విధంగా భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో, ఇవన్నీ విషయాలు ఉన్నాయి ఎలా భగవంతుడు భక్తి చేసుకోవాలి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు. సో భగవంతుడిని ఎలా నమస్కరించి మనము ప్రణామాలు చేసి భగవంతుడిని ఎలా మంచి సరైన భావనతో ఆరాధించుకోవాలి. సో ఆ విధంగా చేస్తే కానీ మనం భగవంతుడి భక్తి, ఈ యొక్క కర్మబంధనం నుంచి మనం బయటపడలేమన్నమాట. సో అందుకని ఇప్పుడు ఆ జడభరతుడు సంపూర్ణంగా హృదయపూర్వకంగా హృదయంలో నిరంతరం భగవంతుడిని చింతించుకుంటున్నాడు. సో ఈ బ్రాహ్మణుడు అంటే జడభరతుడి యొక్క తండ్రి మంచి బ్రాహ్మణుడు అని చెప్పుకున్నాం కదా. సో ఆయనకు కూడా ఈ జడభరతుడి పట్ల ఎంతో మంచి ఆసక్తి, ఆప్యాయత, అనురాగం ఉండేది. సో అతను కూడా అనుకున్నాడు, ఈ జడభరతుడికి మంచి శిక్షణ ఇద్దాము, బ్రహ్మచారి ఆశ్రమం గురించి ఎలా రకరకాల విధి విధానాలన్నీ కూడా, ఇంకా అతను గృహస్థాశ్రమంలో జాయిన్ అవ్వడానికి ఇంకా అర్హుడు కాదు కాబట్టి దానికి కావాల్సిన బ్రహ్మచారిగా ఉండడానికి కావాల్సిన అన్ని శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ జడభరతుడు తన తండ్రి చెప్పిన ఈ యొక్క శిక్షణను కూడా గ్రహించలేదు. అయినా కానీ ఎలాగైనా సరే ఆ బ్రాహ్మణుడు తండ్రి జడభరతుడికి ఎన్నో రకాలుగా ఆయనకు మంచి శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నించాడనమాట. ఎలా ఆయన శుభ్రంగా ఉండాలి, ఎలా కడుక్కోవాలి, ఎలా తినాలి అన్నీ కూడా ఈ విధంగా. ఎందుకంటే ఈయన సంతానం, నా పుత్రుడు, సో వీళ్ళందరికీ నేను నేర్పించాలి అనే ఉద్దేశంతో నేర్పిస్తున్నాడు. సో అందుకనే ఇంకా అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా చాలా కర్మకాండి కార్యక్రమాలు చేస్తారు బ్రాహ్మణులు. సో అవన్నిటిలో మనకి మన భరత్ మహారాజ్కి ఇంట్రెస్ట్ లేదు. అందుకనే జడభరతుడు ఏం చేశారంటే, అంటే భరత్ మహారాజు జడభరతుడి శరీరంలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశారంటే, ఇదంతా మనకు అవసరం లేదు, ఇవన్నీ కార్యాలు
నాకు ఇవన్నీ చేసేది ఏంటి, ఎందుకు ఇవన్నీ కార్యాలు, రకరకాల కర్మలు, ఉద్దేశం ఏంటి? భగవంతుడికి భక్తి చేసుకోవడం, భగవంతుడిని సంతృప్తిపరచడం. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఎల్లప్పుడూ మనం భగవంతుడిని తలుచుకోగలుగుతాం. సో ఎల్లప్పుడూ నేను భగవంతుడిని తలుచుకోగలిగితే ఇంకా మళ్ళీ నాకు అవసరం లేదు అనేసి ఇవన్నీ కర్మకాండ విఖ్యాలు. ఎందుకంటే స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. ఎందుకంటే భగవంతుడిని సంతృష్టిపరచడానికి ముఖ్య కారణం. సో అందుకే నేను ఎప్పుడు భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటాను. ధర్మస్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసుయ నోత్పాదయేద్యతిరతిం శ్రమయేవ హి కేవలం. అందరూ సరైన ధర్మాన్ని వాళ్ళ ధర్మాన్ని వర్ణాశ్రమం ప్రకారం నిర్వర్తించాలి. ఉద్దేశం ఏంటి? విశ్వక్సేన కథాసుయ నోత్పాదయేద్యతిరతిం. భగవంతుడి యొక్క కథ పట్ల మనకు రుచి ఉత్పన్నం అవ్వకపోతే న ఉత్పాదయేత్ యది రతిం. ఒకవేళ భగవంతుడి యొక్క కథ, భగవంతుడి యొక్క గుణగాన మహిమలు రూపం గురించి వినడానికి మనకి అభిరుచి లేకపోతే, అది పుట్టకపోతే మీరు ఏం కర్మలు చేసినా, ఏం యజ్ఞాలు చేసినా, ఏం యాగాలు చేసినా, ఏం తపస్సులు చేసినా, ఎంత ధర్మం పాటించినా అంతా వ్యర్థమే. శ్రమ ఏవహి కేవలం. సో ఈ విషయం భరత మహారాజుకి బాగా తెలుసు. ఇవన్నీ ఎందుకు? ఫైనల్గా భగవంతుడు భక్తి చేసుకోవడం కోసమే, భగవంతుడిని సంతృప్తిపరచడం కోసం. అది నేను డైరెక్ట్గా చేస్తాను. సో మన కృష్ణ భావనామృతం ప్రాసెస్ ఇదనమాట. మనం డైరెక్ట్గా భక్తి చేస్తాం. ఇవన్నీ కర్మకాండ ఇవన్నీ చేసుకుంటూ కూర్చోం, మనకు అవసరమే లేదు. సో దీస్ కర్మకాండ యాక్టివిటీస్ ఆర్ రిక్వైర్డ్ యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ నాట్ డెవలప్డ్ కృష్ణ కాన్షియస్నెస్. ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. ఎవరైతే ఇంకా కృష్ణ భావనామృతంలోకి రాలేదో, ఎవరైతే భక్తి చేసుకోవట్లేదో వాళ్ళందరికీ కర్మకాండ అనేది అవసరం. లేకపోతే వాళ్ళు పశువుల స్థలంలో ఉంటారు. వారికి పశువుకి తేడా లేదు. సో అందుకనే ఈ వర్ణాశ్రమ ధర్మం ఉండేది. దాని యొక్క ముఖ్య కర్తవ్యం ఒక వ్యక్తిని భక్తి చేసుకోవడానికి, ఆ స్థితికి తీసుకురావడానికి సహకరించడం. అదొక విధానం అంతే. అదొక స్టెప్పింగ్ స్టోన్ అనమాట భక్తి చేసుకోవడానికి. కానీ వర్ణాశ్రమమే కాదు అసలైన లక్ష్యం. అసలైన లక్ష్యం భక్తి, భగవంతుడికి భక్తి చేసుకోవడం. అది చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకుంటాం. అదనమాట ముఖ్యమైనది విషయం. అలాగే కర్మకాండ ఇవన్నీ కూడా, కర్మకాండ అన్నీ కూడా ఏం కర్మకాండ కార్యక్రమాలు ఉన్నా, ఎన్ని రకరకాల ఉంటాయి కదా, అవన్నీ కూడా అవసరం లేదు ఎవరైతే భగవంతుడికి భక్తి చేసుకుంటున్నారో. ఆ విషయం బాగా అర్థం చేసుకున్నాడు, గ్రహించారు ఈ భరత మహారాజు. అందుకే ఆయన ఓన్లీ భగవంతుడు నేను భక్తి చేసుకుంటాను డైరెక్ట్గా, ఇంకా నాకు అవసరం లేదని క్లియర్ అయినా, మైండ్లో చాలా క్లియర్. హరిదాస్ ఠాకూర్ ఆయన మనం చూస్తాం ఒక ఉదాహరణ. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఒకటి మాధవేంద్రపురి, ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మనకి ప్రభుపాల్ గారు. మాధవేంద్రపురి వచ్చేసి ఆయన చెప్తారనమాట, ఒక శ్లోకం ఉంటుంది, చాలా మంచి శ్లోకం, నాకు గుర్తుకు రావట్లేదు, పెద్ద శ్లోకం ఉంటుంది. అని అంటాడు, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఇన్ని రకాల వందనాలు, ఇన్ని రకాల సంధ్యావందనం తీసుకొని అని అంటే ఇన్ని రకాల కర్మకాండ కార్యక్రమాలు ఇవన్నీ నేను చేయలేను నాయన. దేవతలారా, పితృలారా, అందరూ జీవరాశులారా నన్ను క్షమించండి, ఇవన్నీ నేను చేయలేను. నేను భగవంతుడికి భక్తి చేసుకుంటాను, భగవంతుడి ధ్యానం చేసుకుంటాను, నాకు ఇవన్నీ వదిలేసేయండి, నాకు ఇంక వేరే ఏం అవసరం లేదు అనేసి క్లియర్గా చెప్పేస్తాను అనమాట మన ఆచార్యుడు. అలాగే హరిదాస్ ఠాకూర్ మనం చూస్తాము, ఆయన మహమ్మదీయన్ పరివారంలో పుట్టాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఏ కర్మకాండే కార్యక్రమాలు చేయలేదు, డైరెక్ట్గా భగవంతుడి హరినామాన్ని జపించాడు. ఆయన రోజు 3 లక్షల నామాన్ని జపించేది. అందుకే చైతన్య మహాప్రభుని ఆయన నామాచార్యగా చేశాడు. చూడండి, హరినామం జపించడం కలియుగ ధర్మం. అటువంటి కలియుగ ధర్మానికి కలియుగ ధర్మమైన హరినామ సంకీర్తనం, హరినామమే ముఖ్యమైనది. దానికి ఆచార్యులుగా చేసింది ఎవరిని? ఒక మొహమ్మదీయన్ పరివారంలో పుట్టిన హరిదాస్ ఠాకూర్ని. ఎందుకంటే ఆయన గ్రహించాడు ఇదే అసలైన సారం, ఈ హరినామే అసలైన సారం అని. సో అందుకనే మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయం. అన్నిటికన్నా ముఖ్యమైనది హరినామం జపించడం, అందులో నిర్లక్ష్యం చేయకూడదు. అందుకని భగవంతుడికి భక్తికి వేరే కర్మకాండే కార్యక్రమాలకి చాలా తేడా ఉంది. ఆకాశం నేలకున్నంత తేడా ఉందన్నమాట. అన్నీ ఒకటే కాదు. ఏ దేవుణ్ణి ఆరాధించినా, ఏ పూజా పునస్కారం చేసినా, ఏం చేసినా, కర్మకాండ చేసినా అంతా ఒకటే రకం భక్తి లాంటిది అనుకోకూడదు. సో అన్నిటికన్నా ముఖ్య పరిణామం జపించడం. సో నెక్స్ట్ ఇక్కడ మనకు చెప్తున్నారు జడభరతుడు. అందుకే జడ భరత్ అన్నారు. జడ అంటే కొంచెం మందంగా ఉండేవాళ్ళని జడ అంటారు అన్నమాట. జడ వస్తువు, మెటీరియల్ మందంగా ఉంది. సో జడభరత్ ఆయన ఒక మూర్ఖుడి లాగానే వ్యవహరించాడనమాట.
ఎంతగా తన తండ్రి అతనికి వైదిక శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నించినా కానీ ఈ జడభరతుడు ఒక మూర్ఖుడిలాగా వ్యవహరించేవాడు. ఎందుకు అంటే ఈ విధంగా వ్యవహరించి అప్పుడైనా తన తండ్రి తెలుసుకుంటాడు, వీడికి పనికిరాదు, వీడికి చెప్పి లాభం లేదు అని అనుకునే విధంగా ఈ జడభరతుడు వ్యవహరించాడనమాట. అయినా కానీ చాలా ప్రయత్నించాడనమాట తన తండ్రి. ఎలాగైనా సరే ఇతనికి నేను శిక్షణ ఇవ్వాలి, ఏదైనా సరే నేను సత్మార్గంలో తీసుకురావాలి, మంచి శిక్షణ ఇవ్వాలని ఎంతో ట్రై చేశాడు. ఎంత ట్రై చేసినా ఏం చెప్తే దానికి కరెక్ట్గా ఆపోజిట్గా చేసేవారనమాట జడభరతుడు. ఎలాగంటే మీరు మలమూత్రం త్యాగం చేసిన తర్వాత నువ్వు చేతులు కడుక్కోమని చెప్తే అతను ముందే చేతులు కడుక్కునేవాడు, తర్వాత కాదు. అలా చేసేవాడు అనమాట. అయినా కానీ ఎలాగైనా ఇతనికి వేదిక శిక్షణ ఇద్దామనేసి ఈ వసంతకాలము, ఈ గ్రీష్మకాలము, వేసవికాలం అంతా కూడా బాగా అతనికి ప్రయత్నించాడంట. గాయత్రి మంత్రం ఎలా జపించాలి, ఓంకారం ఎలా జపించాలి, వ్యాహృతి, ఇంకా ఇలా ఎన్నో విషయాలన్నీ వేదిక శిక్షణ ఇవ్వడానికి 4 మాసాలు ఎంతో ప్రయత్నించారంట కఠోరంగా. అయినా కానీ అతనికి ఒక్క శిక్షణ కూడా ఇవ్వలేకపోయాడంట తండ్రి. సో ఈ విధంగా ఈ జడభరతుడి యొక్క తండ్రి అని అంటున్నాడు, నా పుత్రుడే నా యొక్క అంత ఆత్మ ప్రాణం అంతా కూడా. సో ఆయన ఎంతో బాగా ఈ జడభరతుడి పర ఆయనకి ఎంతో ఆప్యాయత అనురాగం అన్నమాట. అందుకే ఎలాగైనా సరే ఆయనకి ఎంత ఫెయిల్ అవుతున్నా కానీ, అతను ఎన్నిసార్లు అన్సక్సెస్ఫుల్ అయినా కానీ అలా ట్రై చేస్తూనే ఉన్నాడు జడభరతుడికి శిక్షణ ఇవ్వడానికి. ఎలా బ్రహ్మచర్యం పాటించాలి, ఎలా పరిశుభ్రత పాటించాలి, వేదాలను ఎలా చదువుకోవాలి, అన్ని నియమాల గురించి, ఇంకా గురువుకి ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఇలా యజ్ఞాలు ఎలా చేయాలి, అన్ని విషయాలు నేర్పించడానికి ఆయనకు ప్రయత్నిస్తున్నారు. ఎంత బాగా ప్రయత్నించినా కానీ అన్ని ప్రయత్నాలు విఫలమైపోయాయి. ఆయన హృదయంలో అనుకుంటున్నాడు అనమాట, ఏదో ఒక రోజు నా కొడుకు మంచి పండితుడు, వేద పండితుడు అవుతాడు అని ఆయన యొక్క తపన. కానీ ఆయన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతున్నాయి ఎన్నిసార్లు చేసినా. సో ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు ఇంకా తన ఇల్లు, తన పుత్రుడు, ఈ బాధ్యతల గురించి ఆలోచించుకుంటూ నాకు మృత్యువు సమయం దగ్గర పడిందనే విషయాన్నే మర్చిపోయాడు. సో ఆ విధంగా సమయం కాలానుసారంగా ఆయన మృత్యు సమయం వచ్చినప్పుడు మృతి చెందాడు. సో తండ్రి చనిపోయాడు అనమాట. సో ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇందులోంచి ఒక చాలా గొప్ప నీతి, అంటే చాలా గొప్ప వాల్యూ ప్రభుపాద వారు మనకు ఒక శిక్షణ ఇస్తున్నారు. సడన్లీ దే విల్ బి కిక్డ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ఎ పీస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్. వన్ మే ఫర్గెట్ దట్ హి హస్ టు డై, బట్ డెత్ నెవర్ ఫర్గెట్స్. మీరు ఒక్కొక్కసారి మనము మాట్లాడుకుంటాం భాగవతంలో కానీ ఇలా భగవద్గీత క్లాసెస్లో, మన ఇస్కాన్లో మృత్యు గురించి చాలామంది ఏంటిది నెగిటివ్గా మాట్లాడతారు. మృత్యు గురించి మాట్లాడకూడదు, చనిపోవడం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఇవన్నీ నెగిటివ్ విషయాలు, ఇలాంటివన్నీ మాట్లాడే అవసరం లేదు. అలా కొంతమంది ఎంతో మూర్ఖంగా వాక్యాలు చేస్తుంటారనమాట. మీరు మర్చిపోయిన మృత్యువు మిమ్మల్ని మర్చిపోదు. అందుకనే మృత్యు అనేది జీవిత సత్యం. అది గుర్తుంచుకొని ఆ మృత్యువుని ఎలా ఎదుర్కోవాలో దానికి ఇప్పుడే మనము తయారవ్వాలి, కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి ముందే. మృత్యు ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణానైనా రావచ్చు. ఆ విషయాన్ని గ్రహించాలి. ఎవరికి ఎప్పుడు కాలం చెల్లిపోతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రతి క్షణం, ప్రతి సమయం మనం అప్రమత్తంగా ఉండాలి, భగవంతుడిని స్మరించుకుంటూ ఉండాలి, భగవంతుడి నామాన్ని జపం చేయాలి. సతతం కీర్తయంతో మాం. మీరు అనుకోవచ్చు, నాకేం అవసరం, నాకు చాలా మంచి పరిస్థితి ఉంది, నాకు మంచి ఫ్యామిలీ ఉంది, నాకు మంచి భార్య ఉంది, నాకు మంచి పిల్లలు ఉన్నారు, నాకు చాలా డబ్బు ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచి జాబ్ ఉంది, మంచి బిజినెస్ ఉంది, నాకు అన్ని మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి రిలేటివ్స్ ఉన్నారు, మంచి సర్కిల్ ఉంది, చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, పేరుంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. నాకేం అవసరం, నాకు పెద్ద పెద్ద డాక్టర్లు తెలుసు, నాకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది, ఇన్ని లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంది, ఏమైనా సరే నాకు అన్నీ చూసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, జనాలు ఉన్నారు, సో మంచి పరిస్థితిలో ఉన్నాను నేను, నాకేం కాదు, ఈ మృత్యు గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఈ భక్తి చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏం లేదు, తొందర ఏం లేదు అని అనుకునేవాడు అందరికన్నా పెద్ద మూర్ఖుడు అనమాట. అలాంటి వాడి కోసమే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద గారు. చాలా మంచి పీస్ఫుల్ పరిస్థితిలో ఉన్నాను, మంచి పీస్ఫుల్ ఫ్యామిలీలో ఉన్నాను, నేను మంచి ఫ్యామిలీ లైఫ్ నడుస్తుంది అనుకుంటున్నావు కదా, ఒకరోజు ఏమవుతుందంటే యూ విల్ బి కిక్డ్ ఆఫ్. ఈ ప్రకృతి
నేను తన్ని పారేస్తుంది అనమాట ఆ పీస్ఫుల్ పరిస్థితి నుంచి. ఏ క్షణాన జరుగుతుందో నీకు తెలియదు. ఒకవేళ నువ్వు భక్తి చేసుకోకుంటే ఆ క్షణాన నువ్వు అందరికన్నా ఎక్కువగా బాధపడతావు. అంటే భక్తి చేసుకుంటే అలా అవ్వదా? అలా అయినా కానీ భక్తి చేసుకుంటే ఆ భక్తుడు ఏ మాత్రం విచలితుడవు. అదే భక్తి యొక్క గొప్పతనం. భక్తి యొక్క గొప్పతనం ఏంటంటే మీకు జీవితంలో కష్టాలు రాకుండా చేయడం భక్తి యొక్క గొప్పతనం కాదు. భక్తి యొక్క గొప్పతనం ఏంటంటే జీవితంలో ఎన్ని రకాల అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ దాన్ని తట్టుకొని నిలబడి సరైన దృష్టికోణంతో చూసి మనసు విచలితం కాకుండా ప్రశాంతంగా ఆనందంగా దాన్ని ఎదుర్కొని జీవించే ఆ దమ్ము మీకు ఎలా లభిస్తుందంటే సరిగ్గా భక్తి చేసుకుంటే. అదనమాట విషయం. సో అందుకనే భక్తి చేసుకునే విధానం ఇక్కడ మనకు చెప్పారు. శ్రవణం కీర్తనం విష్ణు. ఒకటే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తారంటే అదే ముఖ్యమైన విషయం. ఆయనతో చెప్పినా కానీ ప్రభుపాద చూడండి ప్రతి పరపట్లో అదే రాస్తున్నారు. ఆయన కానీ జనాలు అంత సీరియస్ అవసరమా, అంత సీరియస్గా భక్తి చేసుకోవడం అవసరమా అనుకుంటుంటారు. అలా అనుకునే వాళ్ళే మూర్ఖులు అనమాట. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భవార్జున నిర్ద్వంద్వ నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. సో ఈ వేదాల్లో ఎన్నో రకాలు ఉంటాయి, ఎన్నో విషయాలు ఉంటాయి. అందుకే అర్జునుడు చెప్తున్నాడు, కృష్ణుడు ముఖ్యమైనది నువ్వు అర్థం చేసుకోవాలి. నిస్త్రైగుణ్య భవార్జున, 3 గుణాలకు అతీతంగా ఉండాలి. నువ్వు నిన్ను స్థాపించుకోవాలి. అదేంటంటే భక్తి. భక్తి మార్గంలో నువ్వు పయనించాలి అని. సో ఇప్పుడు మరి తన తండ్రి చనిపోయాడు, భరత మహారాజు యొక్క తండ్రి చనిపోయాడు. తర్వాత ఏం జరిగింది మరి? ఇప్పుడు 2 భార్యలు కదా ఆయనకి. చిన్న భార్యకి కొడుకు ఈ భరత మహారాజు. సో పతి చనిపోగానే, భర్త చనిపోగానే ఆ చిన్న భార్య ఏం చేసిందంటే ఇంకా తన 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కదా కావాలి కదా, వాళ్ళిద్దరినీ కూడా తన ఇంకొక అంటే ఇప్పుడు భార్య ఉంది కదా ఆయనకి, ఫస్ట్ భార్య, ఆయనకు అప్పచెప్పేసి అమ్మ నువ్వే చూసుకో, నేను నా యొక్క భర్తతో సహా నేను కూడా చనిపోయి ఆ పతిలోకానికి వెళ్ళిపోతాను అనేసి ఆమె కూడా ఆ పతి యొక్క చితిమంటల్లోనే కాలి ఆమె కూడా పతిలోకానికి పాటు వెళ్ళిపోయింది. ఈ విధంగా ఇప్పుడు తల్లిదండ్రులు 2 వెళ్ళిపోయారు ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి. కానీ ఇప్పుడు జడభరతుడికి 9 మంది ఆయన సవతి, ఒక విధంగా చెప్పాలంటే స్టెప్ బ్రదర్స్, అవునా? సో ఆయన అన్నలు ఉన్నారనుకోండి. కానీ వాళ్ళందరికీ తెలుసు ఈ జడభరతుడు ఒక దద్దమ్మ, మూర్ఖుడు, బుద్ధి లేదు, తెలివి లేదు, బుర్ర పని చేయదు అని క్లియర్ అనమాట వాళ్ళందరూ. అందుకనే వాళ్ళందరూ ఇంకా ఎవరు కూడా ఈ జడభరతుడికి వీడికి శిక్షణ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఏమీ ఆలోచించలేదు, వదిలేశారు. ఈ జడభరతులు ఏంటంటే 3 వేదాల్లో కూడా నిపుణులు అనమాట. సరే జడభరతుడు కాదు, ఈ జడభరతుడు యొక్క అన్నలు 9 మంది కూడా 3 వేదాల్లో కూడా నిపుణులు. రిక్ సామ యజుర్వేదాలు ఇందులో ముఖ్యంగా కర్మకాండీయ కార్యక్రమాల్లో నిపుణులు అనమాట చేయడంలో. సో ఈ 9 మంది అన్నలందరూ కూడా వీరికి అంతగా భగవంతుడికి భక్తి చేసుకోవాలనే దానిపైన పెద్దగా శ్రద్ధ లేదు. అందుకనే వాళ్ళందరూ కూడా జడభరతుడి యొక్క ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళు అర్థమే చేసుకోలేకపోయారు. ఆయన ఎలా మహాభాగవత్ భక్తుడు, ఎంత ఉన్నతమైన చేతనతో ఉన్నాడనే విషయాన్ని అర్థమే చేసుకోలేకపోయారు. 3 గుణాలకు అతీతంగా ఆయన జీవిస్తున్నాడనే విషయాన్ని అర్థమే చేసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు భక్తి మార్గాన్ని అనుసరించలేదు, కర్మకాండీయ మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఎలాగైతే చాలామంది ఇక్కడ బయట కర్మకాండ కార్యక్రమాలని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. సో మరి ఏం జరిగిన తర్వాత అంటే, సో ఇలా దిగజారిపోయిన వ్యక్తులు పశువులతో సమానం. పశువులకి 4 కాళ్ళు ఉంటాయి, ఇలాంటి మనుషులకి 2 కాళ్ళు ఉంటాయి అనేసి, అంటే ఇలాంటి వాడు పశువుతో సమానమని తన అన్నలందరూ అనుకున్నారన్నమాట జడభరతుడిని. అందుకనే జడభరతుడిని మూగోడ, చౌటోడ, పిచ్చోడా అని పిలిచేవాళ్ళు అనమాట. సో ఇంకా అతన్ని సరిగ్గా ట్రీట్ కూడా చేసేవారు కాదనమాట, మిస్ట్రీట్ చేసేవారు, అవమానించేవారు, అపమానించేవారు. సో అయినా కానీ వాళ్ళు ఎంత చీపో అన్నా కానీ ఈ జడభరతుడు ఏమాత్రం విచలితం అవ్వలేదు.
వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించలేదు. ఓ మీరు తప్పు చేస్తున్నారు, నేను ఎవరో తెలుసా మీకు, నేను ఎంత గొప్ప భక్తున్నో తెలుసా, నేను ముందు ఎవరో తెలుసా, ఏమీ ఆర్గ్యూ చేయలేదు, మాట్లాడలేదు, అన్నీ సహించాడు అనమాట. వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళు ఏం చెప్తా చేసేసేవాడు వాళ్ళు ఇచ్చే ప్రకారం. సో అతను అడుక్కొని ఏం ఫుడ్ లభిస్తే అది తినేసేవాడు, లేకపోతే ఎవరన్నా ఆయనకి ఏదైనా అన్నం పెడితే అది తినేసేవాడు, తిండి పెడితే అది తినేసేవాడు. అది కొంచెమైనా సరే, ఎక్కువైనా సరే, అది బాగున్నా సరే, బాగలేకున్నా సరే, తినడానికి టేస్ట్ ఉన్నా టేస్ట్ లేకున్నా ఆయన స్వీకరించి తినేసేవాడు. ఆయన ఏది కూడా ఇంద్రియ తృప్తి కోసం తినలేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఈ యొక్క శరీరం స్థాయి నుంచి ఆల్రెడీ ఆయన ముక్త అవస్థలో ఉన్నాడు. ఆయన ఆల్రెడీ శరీరం స్థాయి పైకి వెళ్ళిపోయాడు. ఈ శరీరం కాన్షియస్నెస్లో, బాడీలీ కాన్షియస్నెస్లో ఎక్కువ ఉంటే ఎక్కువ ఇదన్నమాట, ఇది అది తినడంలో, ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది బాగుంది, అది బాగుందని. శరీరం స్థాయి నుంచి పైకి వెళ్ళిపోతే చిన్మయ స్థరంలో ఉండే వాళ్ళకి ఇంకా అవి ఏం పట్టించుకోరన్నమాట. సో ఈ విధంగా సంపూర్ణంగా ఆయన ఇప్పుడు శరీరం స్థాయి నుంచి పైకి ఈ ద్వంద్వ, బాగుంది బాగోలేదు అనే ద్వంద్వం నుంచి ఆయన పైకి స్థాపితం అయిపోయినాడు. నిర్ద్వంద్వ నిత్య సత్వస్తు ఆ సత్వ శుద్ధ సత్వ స్థాయిలో ఆయన చేరుకున్నాడు. కానీ ఆయన శరీరం మాత్రం మంచి ఎద్దులాగా మంచి శరీరం అనమాట, మంచి కండలతో మంచి శరీరం ఉందన్నమాట, స్ట్రాంగ్ శరీరం. ఆయన గాలి, వాన, చలి, ఎండ దేనికి లెక్క చేయలేదన్నమాట. ఆయన ఎప్పుడు తన శరీరాన్ని కప్పుకునేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు. అక్కడే ఎక్కడో భూమి మీదే పడుండేవాడు. ఆయన మంచి స్నానం కూడా చేసేవాడు కాదు, లేకపోతే ఆయిల్తో మసాజ్ చేసుకునేవాడు కాదు, ఎలాంటి కేర్ తీసుకోలేదన్నమాట బాడీ. సో శరీరం చూడ్డానికి మలినంగా కనిపించేది. అందుకు కారణంగా ఆయన గొప్పతనం, ఆధ్యాత్మిక గొప్పతనం ఎవరికి సాధారణ వ్యక్తులకి కనిపించేదే కాదు. అది ఒక వజ్రం పైన, మట్టితో కప్పిపోయిన వజ్రం, దాని యొక్క వెలుతురు ఎవరు కనిపించకుండా, ప్రకాశం ఎవరు కనిపించకుండా ఉంటుంది. అలా ఆయన చూడ్డానికి అలా ఉన్నాడు భరతుడు. ఓన్లీ ఒక కోపిన్ మాత్రమే ధరించి, ఒక జంజం ఉండేది, ఎందుకంటే బ్రాహ్మణుడు కాబట్టి ఆ జంజం కూడా నల్లగా అయిపోయిందనమాట. సో ఈ విధంగా జనాలకు ఆ జంజం చూసి, అతన్ని చూసి ఓహో ఇతను బ్రాహ్మణుడు అర్థం చేసుకొని బ్రహ్మబంధు ఇలాంటి వేరే పేర్లతో పిలిచేవారు అతన్ని. సో బయట వాళ్ళు కూడా అతన్ని బాగా అవమానించేవారు. ఎలా అపమానించేవారు అనమాట. మన నరోత్తమ దాస్ ఠాకూర్, మన ఆచార్యులు రాస్తున్నారు, దేహస్మృతి నాహియార సంసార బంధన కహాతార. ఇది 2-3 సార్లు కోట్ చేస్తారు ఈ శ్లోకాన్ని ప్రభుపాల్ వారు. చాలా మంచి అర్థం ఉందన్నమాట దీనికి. ఎందుకంటే ఎవరైతే పరమహంస స్థాయిలో ఉంటారో వాళ్ళు పట్టించుకోరు శరీరాన్ని, ఈ సంసారాన్ని. దేహి స్మృతి నహియార, ఎవరికైతే ఈ దేహము గురించి ఏమాత్రము కోరిక ఇచ్చా లేదో అలాంటి వారు ఈ దేహాన్ని సంతుష్టిపరచడానికి, సంసారం చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు, వాళ్ళకి ఇంట్రెస్టే లేదు. వాళ్ళు ప్రతి స్థాయిలో కూడా సంతుష్టంగా ఉంటారు, బద్ధవస్థలో ఉన్నా, ముక్తవస్థలో ఉన్నా, ఎలా ఉన్నా. ఇంకా ఇలాంటి వాళ్ళు ఇద్దరే కాగలరు, ఎవరు పిచ్చివాడు లేకపోతే ముక్తజీవి. సో ఇక్కడ భరత్ మహారాజు అందరు పిచ్చివాడు అనుకుంటున్నారు, కానీ అతను ముక్తజీవి అనమాట. సో ఈ విధంగా ఏదో కొంచెం తిండి కోసం కొంచెం వర్క్ చేసేవాడు జడభరతుడు. సో ఈ విధంగా అరే వీడికి తిండి కావాలంటే వీడు పని చేస్తాడు అనేసి వాళ్ళ అన్నలు ఏం చేసేవారంటే, ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని, ఇతను ఎలాగో చూడడానికి గట్టిగా పెద్దగా బాగా కండలున్నాయి, బాగా బాడీ ఉందనేసి ఇతన్ని పంట పొలాల్లో పనికి పెట్టేసేవారు అనమాట. ఆ విధంగా వాడు పని చేస్తే వాడు కొంచెం తిండి పెట్టేవారు అనమాట. సో ఆయన అంతా బాగా పని చేయడం కూడా ఆయనకి రాదు. సో ఆయన చేసే విధంగా చేసేవాడు. సో ఆ అన్నలు కూడా అతనికి అంత మంచి తిండి పెట్టేవాళ్ళు కాదు. ఇరిగిపోయిన నూకల బియ్యంతో వండింది, లేకపోతే అలా మిగిలిపోయింది, లేకపోతే పాడైపోయింది, అలాంటి ఫుడ్ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. లేకపోతే మాడిపోయింది, ఇలాంటివన్నీ ఇచ్చినా కానీ అతను అమృతంలాగా స్వీకరించేసేవాడు జడభరతుడు. ఒక్కసారి కూడా వారి పట్ల ఎటువంటి గ్రడ్జెస్ లేవన్నమాట అతనికి. అంటే నాకు ఇలాంటి తిండి పెడతారా అని ఎప్పుడు లోపల అనుకోలేదన్నమాట. వాళ్ళు ఎప్పుడు విరోధించలేదు, ఏది ఇస్తే ఏది పెడితే గమ్మున తీసుకొని స్వీకరించేశాడు.
సో అందుకే మనం అర్థం చేసుకోవచ్చు, ఈ జడభరతుడు పరమహంస స్థాయిలో ఉన్నాడు, భౌతిక స్థాయిలో లేడు. పరమహంస స్థాయి అంటే భగవద్గీతలో రాశారు, సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. సో మనం ఆర్టిఫిషియల్గా ఇమిటేట్ చేయలేము, మనం ఆ స్థాయిలో లేము. ఆ విషయం అర్థం చేసుకోవచ్చు. ఇలా జడభరతుడు ఉన్న స్థాయిని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకెందుకంటే అప్పుడప్పుడు మనం బాగా అహంకారం పెరిగిపోతుంది. నేను చాలా గొప్ప భక్తుడిని, నేను చాలా గ్రేటు, లేకపోతే నేను ఆల్రెడీ 3 గుణాలని అతిక్రమించేసాను అనుకుంటూ ఉంటాం మనం. అలాంటప్పుడు ఇలాంటి చరిత్ర చదువుకుంటే మనం అర్థమవుతుందన్నమాట మనం ఎక్కడ ఉన్నాము. ఇంకా నేను ఆ స్టేజ్కి రాలేదు, ఇంకా నేను చాలా ముందుకెళ్ళాలి భక్తిలో, నేను చాలా ఇంకా వెనక్కే ఉన్నాను అనే విషయం అర్థం చేసుకొని కొంచెం నమ్రతగా ఉంటాం అనమాట. లేకపోతే అహంకారం అలా పెరిగిపోతూనే ఉంటుంది, కంట్రోల్లో ఉండదు. సో ఇలా సంపూర్ణంగా ఈ యొక్క భౌతిక జగత్ యొక్క ద్వంద్వాలకి అతీతంగా ఉండి ఎలా జీవించాడో మనం జడభరతుడి యొక్క జీవితాన్ని చూసి నేర్చుకోవచ్చు. తద్వారా అతను యాక్టింగ్ చేయట్లేదు, అక్కడ నిజంగా ఆ స్థాయిలో ఉన్నాడు. సంపూర్ణమైన కృష్ణ చైతన్యంతో ఆయన జీవించాడు. సంపూర్ణంగా సుఖ దుఃఖాలకి, చలి వాన ఎండ తిండి తిప్పలు ఏమీ పట్టించుకోలేదు, శరీరమే పట్టించుకోకుండా జీవించాడు. ఎవరైతే అలా సంపూర్ణమైన చిన్మయ స్థాయిలో ఉంటారో, కృష్ణ భావనతో ఉంటారో, వాళ్ళకు చైతన్య చరితామృతంలో చెప్పారు, ద్వైతే భద్ర జ్ఞాన సబ మనోధర్మ ఏయ్ బాల ఏయ్ మంద శోభభ్రమ. ఇలా ఎవరైతే ఆ స్థాయిలో ఉంటారో వాళ్ళందరికీ ఇంకా ఇది ఎందుకంటే భౌతిక స్థాయిలో అన్నీ ఇది మంచిది, ఇది చెడు, అది ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక స్థాయిలో అంతా పట్టించుకునేది అంతా మంచిది. ఇదంతా ఒక మిస్టేక్. ఏ బాల ఈ మంద ఏ సభ్రమ. భౌతిక ప్రపంచంలో ఏది బాగలేదు. అల్టిమేట్గా అది పుణ్యమైన పాపమైన రెండు మీకు బందీ చేసి పెట్టేస్తాయి ఇక్కడ, మీకు నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే డిజైర్ హేటు, నచ్చడం నచ్చకపోవడం రెండు ఒక కాయిన్ 2 సైడ్లు అన్నమాట. సో రెండు కూడా మిమ్మల్ని ఈ భౌతిక ప్రపంచంలో ఉంచేస్తాయి. అందుకే మనము అర్థం చేసుకోవాలి, భౌతిక ప్రపంచంలో ఏది బాగోలేదు. మంచి చెడు పాపం పుణ్యం అన్నీ ఖరాబే, అన్నీ బాగోలేవు. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో అంతా బాగుంటుంది. అదే డిఫరెన్స్ అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే భౌతిక చేతనతో ఉన్న వారికి ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, ఇవి ఎక్కువ నడుస్తుంటాయి అన్నమాట. ఇందులోనే మొత్తం టైం అంతా పోతుంది. కానీ మనము ఈ చేతనలో ఇలా కృష్ణ భావనామృతంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. మనం అర్థం చేసుకుని మన పరిస్థితి ఎక్కడున్నాము, దానికోసం ఇది చదువుకోవడం, ఇది అర్థం చేసుకోవడం. కానీ మనము ఇలా ఇమిటేట్ చేయలేము, జడభరతుడిలాగా మనము ప్రాక్టీస్ చేయలేము. అదే బాగుంది, ఇదేదో లైఫ్ స్టైల్ బాగుంది, నేను కూడా జడభరతుడిలాగానే జడభరతుడిలాగా నేను కూడా ఇలాగే కొద్దిగా చేస్తాను యాక్టింగ్ అందరి ముందు అనుకుంటే మీరు మూర్ఖులా వివరించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మనం ఏంటంటే మనం అలా సంపూర్ణమైన చిన్మయ స్థాయిలో ఉన్నప్పుడు మనం జడభరతుడిలాగా వివరించవచ్చు. లేకపోతే మనం ఎలా ఏం పాటించాలి, ఏం సాధన చేయాలి, ఎలా భక్తి చేసుకోవాలనేది మన యొక్క శిక్షా దీక్ష గురువుల యొక్క వారి యొక్క మార్గదర్శనంలో చేసుకోవాలి. అందుకని భక్తి అనేది ఇష్టం వచ్చినట్టు చేసుకోకూడదు. ఒక్కొక్కసారి అలా చేసుకుంటుంటారు జనాలు, అది కరెక్ట్ విధానం కాదు. సో ఈ విధంగా ఈ సమయంలో ఒక బందిపోట్ల ఒక నాయకుడు, అతనికి శూద్రుడి ఫ్యామిలీలో జన్మించిన ఆ బందిపోట్ల నాయకుడు, అతనికి ఒక సంతానం కావాలి, పుత్ర సంతానం కావాలి. దానికోసం ఆయన భద్రకాళిని పూజ చేస్తున్నాడు. ఈ భద్రకాళికి ఒక బై ఆఫరింగ్ ఎ సాక్రిఫైస్ డల్ మ్యాన్, అంటే ఒక మంద బుద్ధి కలిగిన ఒక వ్యక్తిని బలిచ్చి, అంటే నరబలి ఇచ్చి, అంటే బుద్ధి లేని వాడిని, అలాంటి ఒక దద్దమ్మని పట్టుకొని నరబలి ఇచ్చి అలా సంతృష్టిపరిచి అలా పుత్ర సంతానం ప్రాప్తి చెందాలనే ఈయన ఒక ప్రయత్నం అన్నమాట, బందిపోట్ల నాయకుడిది. సో ముందు కాలంలో ఇలా నరబలి ఇచ్చేవారు అని ఇక్కడ రాశారు. ఇలాంటి శూద్రులు ఇలా భద్రకాళికి ఇలా పూజించేవారు కొంతమంది. ఇక్కడ శూద్రులు అంటే అదెవరో జాతిని మేము చెప్పట్లేదు, పర్టికులర్ జాతిని ఇక్కడ ఎవరు ఖండించట్లేదు. ముఖ్యంగా ఏంటంటే చాలా లో క్లాస్ పీపుల్, ప్రభుపాద ద్వారా రాశారు, లో క్లాస్ పీపుల్.
మన విషయాలు బాగా అర్థం చేసుకోవాలి, తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎవడు లో క్లాస్ అయినా సరే, వాడు ఏ జాతిలో, ఏ కులంలో, ఏ మతంలో పుట్టినా వాడు లో క్లాసే. వాడి వ్యవహారం ద్వారా ఇప్పుడు చూస్తాం కదా ఎలా వ్యవహరిస్తాడో. ఈ బందిపోటు అంటే ఇంకా బందిపోట్లు ఎలా ఉంటారో తెలుసు కదా. సో ఆ బందిపోట్ల యొక్క ఎవరైతే నాయకుడు ఉన్నాడో, లీడర్ ఉన్నాడో, ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇలా నరబలిలు ఇస్తూ ఉంటారు. జనరల్ ఇలాంటి నరబలి ఇచ్చినప్పుడు ఇలాంటి వ్యక్తిని చూస్ చేసుకుంటారు వీళ్ళు, ఎవరికైతే బుద్ధి తెలివి లేని దద్దమ్మ లాంటి మూర్ఖుల వ్యక్తులు, మందబుద్ధి వాళ్ళని. సో అందుకనే ఒక మనిషిని పట్టుకున్నారనమాట. అలాంటి ఒకరిని పట్టుకొని ఇక చంపేద్దామని, బలిచ్చేద్దామనేసి తీసుకొచ్చారు. కానీ సంహో ఆ వ్యక్తి పారిపోయాడు, తప్పించుకొని పారిపోయాడు సమయానికి. అయితే వెంటనే ఆ లీడర్ చెప్పాడు, వెళ్ళి పరిగెట్టి ఎక్కడున్నాడో వెతికి పట్టుకురండి అని. ఎంత వెతికినా తన అనుచరులు, ఆ బందిపోటు యొక్క అనుచరులు దొరకలేదన్నమాట. వ్యక్తి బాంచి తప్పించుకొని పారిపోయాడు. సో అన్ని చోట్ల వెతికి తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేసారనమాట. మాకు దొరకలేదని అర్ధరాత్రి తిరిగి రిటర్న్ వచ్చేసారు. సో తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వెతికి వాళ్ళకి దొరకపోయే రాత్రిపూట ఈ యొక్క పంట పొలాల దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకు జడవరుడు కనిపించాడు. అక్కడ ఒక పైన కూర్చొని అక్కడ పంట పొలాల్ని రక్షించడానికి ఉంటాయి కదా, అక్కడ పందులు, జింకలు అవన్నీ వచ్చేసి పొలాన్ని తినేస్తూ ఉంటాయి కదా, పాడు చేస్తే వాటి నుంచి రక్షించడానికి, అలాంటి ప్రాణుల నుంచి ఆడు కూర్చొని పైన ఒక ఎత్తైన స్థలంలో కూర్చొని ఉన్నాడనమాట. ఇప్పుడు అతను కనిపించాడు వీళ్ళకి. అతను అనుకున్నారే వీడు కరెక్ట్గా సరిపోతాడు మనకి, నరబలికి మంచోడు దొరికాడు నాకు అనేసి వాళ్ళందరూ ఎంతో ఆనందంతో ఇంకా జడభరతుడిని వాళ్ళ దగ్గర తాళ్ళు ఉన్నాయి, తాళ్ళతో కట్టేసి ఇంకా బలివ్వడానికి భద్రకాళి మందిరానికి తీసుకొచ్చేసారు. సో మామూలుగా ఎవరైనా మంచి బ్రాహ్మణుడిని, అలా తెలివైన వాడిని, బుద్ధున్న వాడిని, మంచి వ్యక్తిని, పండితుడిని జనరల్లీ బలివ్వరు. ఇలా మూర్ఖుడిని లేకపోతే అలాంటి పశువుతో సమానంగా జీవించే అలాంటి వ్యక్తిని భరిస్తారు ఇక్కడ నరబలికి. సో ఇతను చాలా బలవంతమైన శరీరం, బలశాలి అని ముందే చర్చించుకున్నాం ఈ యొక్క జడభరతుడు. సో ఆయన కావాలనుకుంటే విరోధించేవాడు, అడ్డుకునేవాడు. వాళ్ళు అతన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే అతను వాళ్ళతో పోరాడి లేకపోతే వాళ్ళతో గొడవపడే సామర్థ్యం ఉన్న వ్యక్తి. అంటే బాగా మంచి శరీరం ఉంది, కానీ ఆయన ఏమాత్రం నిరోధించలేదు. వాళ్ళు వచ్చారు, తాళ్ళు కట్టేశారు, లాక్కొని తీసుకెళ్ళిపోయారు. అతను ఏమీ అనలేదు వాళ్ళని. భగవంతుడు నన్ను రక్షిస్తాడు. మారోభిరాకుబి జో ఇచ్చా తోమార్ నిత్యదాస్ ప్రతీతు తుయ అధికార్. సో భక్తి వినోద్ ఠాకూర్ అంటున్నారు అనమాట, మీ ఇష్టం, నేను నీకు శరణాగతుడిని అయిపోయాను. నువ్వు నన్ను చంపాలంటే చంపు, బతికించాలంటే బతికించుకో. నేను నీ యొక్క సేవకుడిని, సంపూర్ణంగా నీ యొక్క సంరక్షణ కిందకి వచ్చేసాను, ఇంకా నీ ఇష్టం. సో అలా సంపూర్ణంగా ఆల్రెడీ శరణాగతుడు అయిపోయాడు భక్తుడు జడభరతుడు. సో అతనికి ఏం టెన్షన్ లేదనమాట. నీ ఇష్టం, నేను ఆల్రెడీ శరణాగతుడు అయిపోయాను, నువ్వు నన్ను రక్షించాలంటే రక్షించుకో, చంపాలంటే చంపుకో. ఇది సంపూర్ణమైన శరణాగతి అంటే. జడభరతుడిని మనం చూసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. సో చాలా ఉన్నతమైన స్థాయి అన్నమాట. సో ఇక్కడ రాశారు ఏంటంటే, చాలా మరి కొంతమందికి ఒక మంచి సందేహం ఉండొచ్చు, ఇలా నరబలి ఇవ్వచ్చా, ఇవ్వడము వేదాల్లో ఇచ్చారా? ఆ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు ఈ శ్లోకంలో ఉంటుందన్నమాట. ఈ విధంగా అక్కడున్న దొంగలు, బందిపోట్లు వాళ్ళందరూ ఇక ఈ యొక్క నరబలికి రెడీ అయిపోయారు, సిద్ధం అయిపోయారు. ఇది నరబలి అనేది వాళ్ళు స్వవిధిన అంటే ఇది వాళ్ళ సొంతంగా, ఇది ఈ ఇలా బలి ఇవ్వడం అనేది వాళ్ళ సొంత మనోకల్పన బుద్ధి అనమాట. శాస్త్రాల అనుసారంగా కాదు వీళ్ళు బలిచ్చేది. అక్కడ నరబలిచ్చేది వాళ్ళ ఇచ్చానుసారం. ఇలా నరబలి ఇచ్చేస్తే భద్రకాళి ఖుషి అయిపోద్ది అనుకుంటున్నారు. అలా ఆనందపడిపోతుంది, ఆమె సంతృప్తి చెంది మన సంతానం నాకు ఇస్తుంది, నాకు పుత్ర సంతానం ఇస్తుంది అని ఇది వీడు ఊహించుకోవడమే. సో ఇలా ఊహించుకొని వీళ్ళు ఇలా నరబలి ఇవ్వచ్చు అని వీళ్ళే ప్లాన్ చేసుకొని ఈ జడభరతుడిని మంచిగా స్నానం చేయించి, మంచి డ్రెస్ వేసి, మంచి ఆభరణాలు, మంచి ఆభూషణాలతో అలంకరించి, ఎలాగైతే బలిచ్చే ముందు బాగా తయారు చేస్తారో బలి పశువుని అలా తయారు చేశారంట. మంచి సెంటు, ఆయిల్ అన్నీ పెట్టి, తిలకం అన్నీ పెట్టి
చందనము పూలమాల అన్నీ వేసి బాగా తయారు చేస్తారు జడభరతుడిని. ఇంకా బాగా తిండి కూడా పెట్టారు తినడానికి బలిచ్చే ముందు. తర్వాత భద్రకాళి ముందుకు తీసుకొచ్చారు, కాళీమాత ముందుకి. దాని తర్వాత కాళీమాతకి అగరబత్తి, దీపము, నైవేద్యము, ఇంకా ఇవి పూల హారాలు, ఇవన్నీ పూలు పళ్ళు అన్నీ అర్పించిన తర్వాత ఈ విధంగా ఈ యొక్క కాళీమాతను పూజించి, అంటే ముందు ఈ నరబలి అయ్యే ముందు, దాని తర్వాత రకరకాల ప్రార్థనలు గానాలు చేసి డ్రమ్స్ వాయించి, దాని తర్వాత జడభరతుడిని ఇంకా ఆ కాళీమాత విగ్రహం ముందు వచ్చి కూర్చోబెట్టారు. అంటే ఇప్పుడు సో ఇక్కడ ఇవేంటంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పినట్టుగా ఈ నరబలి అనేది వాళ్ళు సొంతంగా కనిపెట్టేశారు, ఇలా ఇచ్చుకోవచ్చని. తామసిక శాస్త్రాలు ఉంటాయి, అక్కడ ఇలా నరబలి గురించి ఇవ్వలేదు. కానీ అక్కడ మీరు ఒక మేకను లేకపోతే బఫెల్లో అంటే బర్రె, అటువంటి వాటిని మీరు కాళీమాత ముందు బలివ్వచ్చు. కానీ ఎక్కడా కూడా ఒక మనిషిని బలివ్వాలని రాసి లేదు శాస్త్రాల్లో, తామసిక శాస్త్రాల్లో కూడా. అంటే తమోగుణంలో ఉండే వాళ్ళ కోసం సూచించారు. అక్కడ కూడా మనిషిని బలివ్వాలని అక్కడ రాయలేదు. వాడు ఎంత బుద్ధి లేనివాడైనా, మూర్ఖుడైనా, దద్దమైనా అతన్ని బలివ్వడానికి వీల్లేదు. సో ప్రభుపాల్ ద్వారా ఉదాహరణ రాస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ కలకత్తాలో ఒక కషాయఖానం ఉందంట. వాజ్ బీయింగ్ అడ్వర్టైజ్ ఎస్ టెంపుల్ ఆఫ్ గాడెస్ కాళీ. దాన్ని ఆ కషాయఖానాన్ని కాళీమాత మందిరంగా వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకున్నారంట. సో ఇంకా అలా అడ్వర్టైజ్ చేసుకునేసరికి మూర్ఖ వ్యక్తులు అందరూ అక్కడికి వెళ్ళి ఆ కషాయఖానాల నుంచి ఆ మాంసం తినేసి అది కాళీ ప్రసాదం అని తినేస్తున్నారంట. సో ఎందుకు ఇప్పుడు ఏంటంటే ప్రభుపాల్ వారు ఎందుకు ఈ ఉదాహరణ ఇచ్చారంటే, అరే తమోగుణంలో ఉండే వాళ్ళకి శాస్త్రాలే చెప్తున్నాయి మేకల్ని బలిచ్చి తినండి, బర్రెల్ని బలిచ్చి తినొచ్చు అని. మరి అలాంటప్పుడు కషాయఖానా ఓపెన్ చేసుకొని హాయిగా కట్ చేసుకొని తినొచ్చు కదా, ఇంత పెద్ద ప్రాసెస్ ఎందుకంటే యాక్చువల్లీ ఈ యొక్క బలి ప్రాసెస్ ఇచ్చారు శాస్త్రాల్లో. ఎందుకు అంటే ఇలా కషాయఖానాలు ఓపెన్ చేసుకొని ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన వారంతా కూడా తినడానికి కాదు మాంసం. ఎప్పుడు పడితే అప్పుడు పశువుల్ని నిర్లక్ష్యంగా ఎప్పుడు పడితే అప్పుడు మూగజీవుల్ని చంపి తినడం కోసం కాదు. దీనికి చాలా రూల్స్, రెగ్యులేషను, రిచువలు, సమయము, కాలము అనుసారంగా మీరు ఒక పర్టికులర్ డేట్ రోజే చేయొచ్చు. ఎన్ని పడితే అన్ని బలివ్వలేరు. బలిచ్చిన దానికి చాలా విధి విధానం అనమాట. ఎందుకు అంత విధి విధానం ఫాలో అవ్వాలంటే అంత పెడితే సిస్టము అప్పుడు జనాలు కొంచెం కంట్రోల్ చేయడానికి. సరే నువ్వు ఎలాగో తింటా అంటున్నావు కదా, ఈ ప్రాసెస్ ఫాలోగా, అప్పుడు నీకు కొంచెం అంత అంటే ఇప్పుడు కొంచెం ప్రగతి సాధిస్తావు. నీ లెవెల్ నుంచి తమోగుణం నుంచి మెల్లిగా రజోగుణంలో కన్నా ఫ్యూచర్లో వెళ్తావు అనే ఉద్దేశంతో. అంతేగాని ఎందుకంటే చూడండి, ఒక బద్ధజీవుడికి ఇలా మాంసం తినడం, మైథునం చేయడం పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. అందుకనే శాస్త్రాలు కొన్ని ఎవరైతే దాన్ని నియంత్రించుకోలేరో వారి కోసం శాస్త్రాల్లో కొన్ని ఇటువంటి పద్ధతులను పెట్టారు. తద్వారా వీళ్ళు ఇండైరెక్ట్గా కొంచెం కంట్రోల్లోకి వస్తారు. మెల్లిగా కంట్రోల్ చేసుకుని మెల్లిగా వదిలేస్తారు. అది ఉద్దేశం. అంతేగాని ఎలాగో చెప్పారు కదా బలిచ్చి తినొచ్చని, ఇంకా అంత బలిచ్చుడు ఆ మందిరము ఎందుకు, అవన్నీ డైరెక్ట్గా మెక్డొనాల్డ్కో లేకపోతే ఇలాంటి ఉంటాయి కదా KFC, అక్కడికి వెళ్ళేసి మనం చికెన్ మటన్ తినేయచ్చు కదా హాయిగా అని అనుకుంటారు. ఇది మూర్ఖులు అన్నమాట. ఇంకా వాళ్ళు చెప్తుంటారు శాస్త్రాల్లో ఇచ్చారు బలిచ్చుకొని తినొచ్చని. సో ఉద్దేశం అర్థం చేసుకోవడం ముఖ్యం అన్నమాట. అందుకే సో ఆ విధంగా ఎవరైతే అందులో ఆ దొంగలలో ఎవడైతే పూజారిగా వ్యవహరిస్తున్నాడో ఇంకా వాడు రెడీ అయిపోయాడు అనమాట జడభరతుడి యొక్క తలకాయ నరకేయడానికి. ఇప్పుడు ఆయన అనుకున్నాడు, ఈ జడభరతుడి తలకాయ నరికి ఈ రక్తాన్ని కాళీమాతకి ఇస్తే కాళీమాత దాన్ని తాగుతుంది లిక్కర్ లాగా. సో ఒక మంచి ఖడ్గాన్ని తీసుకున్నాడు. ఎంత షార్ప్ ఉందంటే చాలా షార్పు. ఆ ఖడ్గాన్ని కూడా ముందు పూజ చేశారనమాట. ఏ ఖడ్గంతో అయితే తల నరికేస్తారో బాగా పూజ చేసి తర్వాత ఇప్పుడు జడభరతుడిని నరకడానికి ఖడ్గం ఎత్తి ఇట్లా నరకబోతున్నాడు. అప్పుడు ఏం జరిగింది అదే అన్నమాట వినాల్సింది. ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఇలాంటి మూర్ఖులు, దొంగలు, బందిపోట్లు అందరూ కలిసి ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తమోగుణం ప్రభావంలో కాళీమాతను పూజించి ఇలా ఏదో
సంపత్తి ఆశించో, ధనం ఆశించో, లేకపోతే పుత్ర సంతానం ఆశించో, ఈ విధంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేదాలకు విరుద్ధంగా బలిస్తున్నారే, ఆ విధంగా ఎవరిని బలిస్తున్నారు? పోయి బలించేది ఎవరిని? జడభరతుడిని. ఆయన ఎవడు? ఆత్మసాక్షాత్కారం పొంది ఒక బ్రాహ్మణ పరివారంలో పుట్టి అంత గొప్ప వ్యక్తిని, మహాభాగవత్ భక్తుడిని బలిస్తున్నారే. సో ఇక్కడ వాళ్ళు ఎంతో అసూయతో ఈ యొక్క బందిపోట్లు ఈ వ్యక్తిని కాళీమాత ముందు బలివ్వడానికి తీసుకొచ్చారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బాగా అసూయ అన్నమాట. అందుకే ఇలాంటి ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు. ఎవరినైనా చంపడానికి వాళ్ళు వెనకాడరు. జడభరతుడు వంటి అంత గొప్ప వ్యక్తిని కూడా చంపేయడానికి ముందుకు వచ్చేసారు. జడభరతుడు ఏం దోషం చేశాడు, ఎవరికి ఏం పాపం చేశాడు? ఆయన అందరి శ్రేయోభిలాషి, అవునా? ఆయన ఎవ్వరి శత్రువు కాదు జడభరతుడు. ఆయన సంపూర్ణంగా భగవంతుడి పైన ఎల్లప్పుడూ నిత్య ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఒక మంచి బ్రాహ్మణ పరివారంలో బ్రాహ్మణ తండ్రికి పుట్టాడు. సో అందుకే ఇతన్ని చంపడం ఉచితం కాదు. అసలు ఆయన మంచి వ్యక్తి కాకున్నా కానీ మీరు చంపడానికి ఉచితం కాదు. సో ఎనీవే, ఇప్పుడైతే జడభరతుడిని అయితే చంపడం అనేది తప్పు. అందుకనే ఈ కాళీమాత ఇది భరించలేకపోయింది. అరే వీళ్ళు ఏం చేస్తున్నారు, పెద్ద తప్పు చేస్తున్నారు, పెద్ద పాపం చేస్తున్నారు ఈ బందిపోట్ల దొంగలు. ఎందుకంటే ఒక మహాభాగవత గొప్ప భక్తుడిని చంపబోతున్నారు వీళ్ళు బలి పేరుతో. వెంటనే ఆ విగ్రహాన్ని పగలుగొట్టుకొని విగ్రహంలోంచి కాళీమాత విగ్రహం అంతా పగిలిపోయింది. ఆ పగిలి అందులోంచి కాళీమాత ఎంతో పెద్ద వెలుతురు, ఇంకంతా వెలుతురు వేడికి అందరూ కాలిపోయే అంత వేడితో ఆ యొక్క విగ్రహాన్ని పగలగొట్టుకొని బయటకు ప్రత్యక్షమైంది కాళీమాత. సో ఈ విధంగా వేదిక శాస్త్రాల్లో చెప్పారు, మీరు ఏ మనిషిని చంపొచ్చు అని. ఎవరైతే ఆతతాయో అతన్ని చంపొచ్చు, అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని చంపలేము. సో అందుకని జడభరతుడిని చంపడానికి ఏ కారణం లేదు. ఇంకా అంతేకాకుండా ఈ వేదాల శాస్త్రంలో కూడా ఇవ్వలేదు ఇటువంటి నరబలిని. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ కాళీమాత కూడా గొప్ప భక్తురాలు భగవంతుడి. అటువంటి ఒక భగవద్భక్తుడిని, ఎవరైనా మంచి భక్తుడిని చంపడానికి ప్రయత్నిస్తే ఆమె ఎలా ఊరుకుని చూడగలదు? శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు, ఈ బ్రహ్మన్ కాంతి ఈ జడభరతుడి నుంచి వచ్చేదంట. దాని ద్వారా ఈ యొక్క విగ్రహం ఫ్రాక్చర్ అయిపోయిందంట. సో అందుకే ఇటువంటి వేదశాస్త్రాలకు విరుద్ధమైన కార్యాన్ని ఎవరు సమ్మతించరు, కాళీమాత కూడా సమ్మతించలేదు. అందుకనే అంతేకాకుండా ఇలా వేదశాస్త్రాలకు విరుద్ధంగా ఇలా పశువుల్ని చంపడానికి కషాయఖానాలు ఓపెన్ చేయడం కూడా చాలా పెద్ద తప్పు. ఇలా వందలాది వేలాది మంది మూగజీవుల్ని రోజు చంపుకు తింటున్నారు కొంతమంది నాలికల రుచి కోసం. ప్రభుపాల ద్వారా అనేక సార్లు చెప్తారనమాట. ఇది ఎప్పుడు కూడా మేము సమర్థించము. భాగవతం కానీ శాస్త్రాలు కానీ దీన్ని ఎప్పుడు సమర్థించము. సో ఈ విధంగా వీళ్ళు చేసే అపరాధాలని ఈ కాళీమాత స్వీకరించట్లేదు. అసలు ఇప్పుడు చేసే అపరాధాన్ని ఆమె భరించలేకపోతుంది. అందుకే ఎంతో కోపంతో, క్రోధంతో కళ్ళు ఎర్ర చేసుకొని ఆమె ఇప్పుడు ఎంతో భయంకరమైన రూపంలో ఆమె ఇప్పుడు వాళ్ళకి దర్శనమిస్తుంది. ఆమెను చూస్తేనే భయపడే విధంగా ఉందంట కాళీమాత. ఇప్పుడు మొత్తం సృష్టినే ధ్వంసం చేసే ఆ కోపాన్ని, ఆగ్రహాన్ని ఆమె అప్పుడు ప్రత్యక్షమైనప్పుడు చూపించింది. సో ఆ ఆల్టర్లోంచి ఆమె దూకి వెంటనే అక్కడున్న ఈ దొంగలు బందిపోట్లను ఒక్కొక్కరిని పట్టుకొని ఏ ఖడ్గంతో అయితే జడభరతుడిని చంపాలనుకున్నారో అదే ఖడ్గం తీసుకొని ఆమె ఒక్కొక్కటి తల నరికి ఆడ నుంచి వచ్చి ఆ రక్తమంతా తాగేసిందంట. ఆ విధంగా ఆమె అనుచరులు ఉన్నారు ఇంకా చాలామంది. ఆ అనుచరులు కూడా వచ్చేసి రకరకాల భూత ప్రతిపిశాచులు అన్నీ వచ్చేసి వాళ్ళని ఆ రక్తాన్ని అంతా కూడా తాగేసాయంట. ఈ విధంగా ఇంకా అందరూ కూడా నృత్యం చేస్తూ జ్ఞానం చేస్తున్నారంట. ఎలాగైతే మొత్తం ప్రళయం వచ్చే సమయంలో మొత్తం విశ్వాన్ని ధ్వంసం చేసే విధంగా. ఇంకా దాని తర్వాత ఈ యొక్క తలకాయలను తీసుకొని, బందిపోట్ల తలకాయలు తీసుకొని ఫుట్బాల్ ఆడినట్టు గేమ్ ఆడుకున్నారంట అందరూ. సో ఈ విధంగా అక్కడ సీన్ జరిగిందనమాట. సో అందుకనే
ఎవరైనా సరే ఇటువంటి అసూయపూరితమైన వ్యక్తి, ఎవరైనా గొప్ప వ్యక్తి అంటే ఇక్కడ కాళీమాత ముందు ఇంత పెద్ద అపరాధం చేస్తే తప్పకుండా అటువంటి వ్యక్తికి శిక్ష లభిస్తుంది. సో అందుకే ఈ బందిపోట్లందరికీ కూడా మంచి దండం లభించింది, మృత్యుదండం లభించింది. వాళ్ళు ఏ ఖడ్గంతో అయితే భరతుడిని చంపాలనుకున్నారో అదే ఖడ్గంతో కాళీమాత వాళ్ళందరూ తలకాయలు నరికేసింది. అందుకనే మీరు అందరూ అర్థం చేసుకోవాలి, కాళీమాత కూడా గొప్ప భక్తురాలు. సో ఎవరైనా వైష్ణవులు, కృష్ణుడు భక్తులు, విష్ణు భక్తులు, భగవంతుడు భక్తులని ఎవరైనా ఇన్సల్ట్ చేసినా, వాళ్ళపైన అత్యాచారం చేసినా కాళీమాతకు నచ్చదు. కాళీమాత ఇలా ఎక్కువ చేస్తే ఇలా చంపి పారేస్తుంది వాళ్ళని. సో ఈ విధంగా జడభరతుడుని కాళీమాత స్వయంగా రక్షించింది. సో శుకదేవ్ గోస్వామి ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నాడు, ఓ విష్ణుదత్త, ఎవరికైతే తెలుసో ఈ ఆత్మ శరీరానికి భిన్నం అనే విషయం, ఎవరైతే ముక్తావస్థలో ఉన్నారో, ఇంకా భౌతిక బంధనం హృదయంలో ఏం లేదు అతనికి, ఇంకా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా వేరే వాళ్ళ సంక్షేమం, ప్రజల సంక్షేమం, అన్ని రకాల జీవరాశుల సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా ఎప్పుడు కూడా ఎవరికి ఏ హాని కలిగించరు, అలాంటి వాళ్ళని ఎప్పుడు భగవంతుడు రక్షిస్తూనే ఉంటాడు. తన సుదర్శన చక్రం ఎప్పుడు ఉంటుంది భగవంతుడి దగ్గర అలాంటి వాళ్ళని రక్షించడానికి. ఇంకా ఇలాంటి అసురుల్ని దండించడానికి, తన భక్తుల్ని రక్షించడానికే ఉంది సుదర్శన చక్రం. సో అందుకే భక్తులు ఎప్పుడు అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో కూడా భగవంతుడిని శరణాగతులు అవుతారు, ఆయన రక్షణనే కోరుకుంటారు. ఒకవేళ ఏమి జరిగినా, అత్యాచారం జరిగినా ఇలాంటి గొప్ప భక్తులు దాన్ని సహిస్తూ భగవంతుడి కృపగానే స్వీకరించేస్తారు. ఇలాంటి వారికి అంటే జడభరతుడి స్థాయిలో ఉన్న వారికి ఇదేమీ అద్భుతమే కాదు అని చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ఇక్కడ మనకి ప్రభుపాదులు గారు అర్థం చేశారు, అంటే తాత్పర్యాల ద్వారా శుకదేవ్ గోస్వామి ఇక్కడ పరీక్షిత్ మహారాజ్కి ఉల్లేఖించి చెప్పారు ఎంత గొప్ప వ్యక్తిత్వం, ఎంత గొప్ప భక్తుడో జడభరతుడు. సో జడభరతుడి యొక్క దివ్య చరిత్ర మనం ఈరోజు చూసాము. మరి దీని తర్వాత ఏం జరిగింది? ఇంకా స్టోరీ అయిపోలేదు, ఇంకా ఉంది. సో దీని తర్వాత మనకి ఇంకో ఘట్టం ఉంటుంది, ఆ ఘట్టం పెద్దగా నడుస్తుంది. జడభరతుడు మహారాజు రఘుగుణాన్ని కలుస్తాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం సంభాషణ జరిగింది అనేది చాలా ముఖ్యమైనది. అందులోంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అప్పుడు ఇంకా అర్థం చేసుకోవచ్చు జడభరతుడు ఎంత గొప్ప వ్యక్తి, అతనికి అన్ని వేదశాస్త్రాల సారం ఎలా తెలుసు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో మనము రేపటి నుంచి వచ్చే అధ్యాయం చూసుకుందామంట. ఈ శ్లోకంతో 20 నంబర్ శ్లోకంతో ఈ అధ్యాయం ముగిసింది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు, ఎంతో ఓపిక విన్నందుకు ఈరోజు. హరే కృష్ణ. శిల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताई गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.